బ్రేకింగ్ న్యూస్ ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక నేతలతో సమావేశం కానున్నారు కేసీఆర్. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేయనున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు ఉన్న సంఖ్యాబలంతో ఒక ఎమ్మెల్సీ దక్కుతోంది. అయితే రెండో స్థానానికి కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కార్నర్ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు గులాబీబాస్. ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలకన్నారు కేసీఆర్. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఖరారుపై ఇటు కసరత్తు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసుదేవ్ అందిస్తారు. వాసుదేవ్, రేపు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ కసరత్తు చేస్తూ ఉంది. ఈ రోజు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక కీలక భేటీ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే సత్యవతి రాథోడ్కు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాన్ని పోటీలో ఉంచబోతున్నట్టుగా ఇప్పటికే అధికారికంగా తెలుస్తున్నప్పటికీ మిగతా స్థానానికి సంబంధించి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులను పెడితేనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే 5 స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. మొత్తం 5 స్థానాలకు ఇప్పుడే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కూడా ఈ నెల 10తో కూడా ఆ యొక్క నామినేషన్ల గడువు ముగుస్తుంది. కాబట్టి ఇద్దరు అభ్యర్థులను పోటీలో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఈ రోజు కేసీఆర్ కసరత్తు చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా కూడా ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపేది. ఎందుకంటే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్థానాలు కావచ్చు, మొత్తం బీఆర్ఎస్ సంబంధించి మొత్తం 119 స్థానాలు ఉన్నప్పటి నేపథ్యంలో కూడా 65 స్థానాలు కాంగ్రెస్ ఉంటే ఒక్కొక్క స్థానంలో అంటే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడానికి 20 ఓట్లు అవసరం ఉన్న పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పక్కాగా 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కు సంబంధించి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు 20 ఓట్లతో ఒక ఎమ్మెల్సీ గెలిచే అవకాశం ఉంది. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరు ఎలా ఉండబోతుందన్న అంశానికి సంబంధించి వాళ్ళు 10 మంది కూడా ఇటు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా లేదా వాళ్ళని వెనక్కి రప్పించే ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుతో పాటు కేసీఆర్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే 38 స్థానాల్లో బీఆర్ఎస్ ఉంటుంది. కాబట్టి మరో 2 మద్దతు కూడా కలిగితే ఇటు ఎంఐఎం కానీ ఇతర పార్టీలకు సంబంధించిన బీజేపీ కానీ మద్దతు కూడా కలిగితే 2 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పక్కా వ్యూహరచన చేస్తా ఉంది. ఇద్దరిని పోటీలో ఉంచాలన్నటువంటి అంశానికి సంబంధించి కేసీఆర్ ఈ రోజు కసరత్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి చూడాలి. మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిపిఐ, ఎంఐఎం ఓట్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఎంఐఎం కు లేదా సిపిఐకి మరొక స్థానం ఇస్తే 3 స్థానాల్లో కాంగ్రెస్ పక్కగా గెలిచే అవకాశం ఉంటుంది. లేదా 4 స్థానాలు కాంగ్రెస్ గెలవాలి అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం లేదా మద్దతు కూడా కట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రెండింటి అంశాల నేపథ్యంలో కూడా కేసీఆర్ మరొక వ్యూహరచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 38 అధికారిక బీఆర్ఎస్ స్థానాల్లో కూడా ఉన్న నేపథ్యంలో కూడా 10 మంది పార్టీ ఫిరాయించిన ఇంకొక 8 మంది మిగిలిన్నారు. ఇంకొక 12 ఓట్లు కూడగడితే ఆయన 2వ స్థానం కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎంఐఎం మద్దతు కూడగడతారా, ఫిరాయింపు ఎమ్మెల్యేలను వెనక్కి రప్పించే మద్దతు కూడగడతారా అనే అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికైతే కేసీఆర్ ఒక వ్యూహరచన చేస్తా ఉన్నాడు. ఇలా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నాడు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఇద్దరిని పోటీలో ఉంచే విధంగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం అంతా ఉంది. ఇప్పటికే సత్యవతి రాథోడ్ ఒక స్థానం నుంచి ఆమెను పోటీలో ఉంచాలని చూస్తారు. ఇంకా మరొక స్థానానికి సంబంధించి కూడా మరొక అభ్యర్థిని నిలబెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన నేపథ్యానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని బరిలో దింపాలనే అంశానికి సంబంధించి ఒక నివేదికను ఇప్పటికే రూపొందించారు. ఆయన అధిష్టాన పెద్దలకు కూడా నివేదించే అవకాశం ఉంది. ఆ లిస్ట్ లో దాదాపు 6 నుంచి 8 మంది లిస్టు ముఖ్యమంత్రి చేతిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో 3కి పక్కాగా ఒక మైనార్టీతో పాటు ఇతర అంశాలకు సంబంధించి ఒక ఎస్సీతో పాటు మరొక బీసీ వర్గానికి సంబంధించినటువంటి 3 ఖరారు చేసే అవకాశం ఉంది. మరొక స్థానం సిపిఐకి ఇస్తారని ఇప్పటికే ఊహాగానాలతో పాటు కొన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ధృవీకరించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి అది ఎవరికి ఇస్తారు, మొత్తం 4 స్థానాలు కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థితో పాటు కాంగ్రెస్ అభ్యర్థికి 4 స్థానాలు గెలిస్తే ఇక బీఆర్ఎస్ సంబంధించి అందులో ఒక స్థానాన్ని ఎలాగైనా లాగాలన్న అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ ఒక వ్యూహరచనమైనటువంటి సమావేశాన్ని ఈ రోజు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. దానికి కీలక నేతలు కూడా హాజరుగా అవుతున్నారు. మరోపక్క
కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో వ్యూహరచన చేస్తా ఉంటే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వ్యూహరచన పంపుతా ఉన్నారు. చూడాలి మరి ఎవరి అంచనాలు ఎలా ఉండబోతాయి, ఎవరెవరికి టికెట్లు దక్కబోతాయి, ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో. రేపటితో అంటే 10వ తారీఖుతో కూడా ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఈ రోజు లేదా రేపు అధికారికంగా ఇరు పక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు మాత్రం ఈ రోజు సాయంత్రానికి లేదంటే రేపు ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.